నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మగధా న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి మొత్తానికి ఢిల్లీ అల్లర్లు ఆందోళనలకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు సద్దుమణిగినట్టే కనబడుతుంది ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎక్స్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం కేంద్ర మంత్రులు ఈ సీజేపీ టీంతో అంటే ఇది పార్టీయో లేకపోతే ఆన్లైన్ అకౌంటో తెలియదు కదా ఈ సీజేపీ టీంతో మాట్లాడడానికి రెడీ అయిన నేపథ్యంలో కేంద్రం తరపు నుంచి కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా గారు అలాగే సీఎంఓ సహాయ మంత్రిగా జితేంద్ర సింగ్ వీరిద్దరూ రావడం జరిగింది. వీరిద్దరూ ఎవరితో మాట్లాడారు? సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకా వీళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు చర్చలు జరిగాయి. వీళ్ళ సైడ్ నుంచి కొన్ని డిమాండ్స్ వినిపించారు. అదేంటి అంటే మరణించిన విద్యార్థులకి ఒక్కొక్కరికి ₹1 పరిహారం నష్టపరిహారంగా ఇవ్వాలి అని చెప్పారు. 1 అలాగే 2 ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎగ్జామ్స్ విషయంలో అనేది ఒక 3 ప్రధాన అంశాలు చెప్పారు. 3 డిమాండ్స్గా చెప్పారు. అలాగే ఈ ఎగ్జామ్ జరిగే విషయాల్లో ఒక 5 సంస్కరణలు జరపాలి అని వీళ్ళు మాట్లాడినట్టుగా ఉంది. నిజంగానే ఇది ఒక విద్యార్థి సంఘమే అయితే గనక వీళ్ళది ఖచ్చితంగా మరి ఇలాంటి సంస్కరణలు ఇలాంటి మార్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ దీంతో పాటు వీళ్ళు అడిగే ఇంకొక గొంతెమ్మ కోరిక ఏంటి అంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ మెలిక ఉంది చూడండి, ఈ మెలికతోనే అసలు సమస్య ఉంటుంది. ఎందుకంటే నిజానికి ₹1 పరిహారం అని అడగడం ఏదైతే ఉందో తప్పేం కాదు. నిజానికి 1 కోటి కాదు, మరణించిన విద్యార్థికి వారి తల్లిదండ్రుల బాధను పూడ్చడానికి 10 కోట్లైనా సరిపోదు. కాబట్టి 1 కోటి అనేది లెక్క కాదు. మరి ఆ 1 కోటి ఏ రాష్ట్రాలకు ఇవ్వాలి? ఏ రాష్ట్రాల్లో మరణించారు? ఏ కారణంగా మరణించారు? ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ వాళ్ళకు వచ్చిన రిజల్ట్ వచ్చిందా లేదా, దాని కారణంగానే మరణించారా లేదా, ఇవన్నీ డేటా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఆయా రాష్ట్రాలకి కేంద్రం పిలుపునిస్తే ఎవరెవరు నీట్ ఎగ్జామ్లో మరణించారో వాళ్ళ డేటా ఇవ్వండి అని కేంద్రం పిలుపునిస్తే దాని కారణంగా రాష్ట్రాలు ఆ డేటా ఇస్తాయా? మరి సీజేపీ ఆ డేటా తీసుకెళ్ళి ఇస్తుందా? అంటే ఈ మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ సీజేపీ అనే టీంని ఏమన్నా ఆశ్రయించారా? కాబట్టి ఇది నిజానికి పెద్ద సమస్య. వీళ్ళు అడగడం అయితే ₹1 అడిగారు, కానీ మరి ఆ డేటా ఎవరు సేకరిస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్రాలు ఇస్తాయా? సీజేపీ ఇస్తుందా? ఇది ఒకటి. అలాగే నెంబర్ 2 వీళ్ళ డిమాండ్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనేది ఎగ్జామ్ మంచి విషయం. ఇది కూడా ఎందుకు అంటే సంస్కరణలు జరగాలి విద్యా వ్యవస్థలో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రొఫెసర్లు వాళ్ళ ఇష్టరాజ్యంగా ఇక్కడేమో గవర్నమెంట్ జీతాలు లక్షలు తీసుకుంటూ ఉంటారు. పేరుకి ఆ ప్రొఫెసర్ అని చెప్పుకుంటారు. ఈ గవర్నమెంట్ దాంట్లో వీళ్ళకి సీట్ వచ్చింది కాబట్టి వీళ్ళని మేధావులుగా అందరూ చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికైనా గెస్ట్ లెక్చరర్గా వెళ్ళాలి అంటే ఆ సంస్థలు ఆ కోచింగ్ సెంటర్లు లక్షలు పారితోషికాలు ఇస్తే ఒక్కొక్క విద్యార్థి కంటే 20 మంది విద్యార్థులు అంటే ఒక్కొక్క విద్యార్థికి ఇంత లెక్క చొప్పున వాళ్ళు ఇంత తీసుకుంటేనే వాళ్ళ నోట్లో నుంచి మాట వస్తుంది, వాళ్ళ కాలు వాళ్ళు చెప్పిన వైపు కదులుతుంది. అంతేగాని ఉచితంగా చెప్పడానికి విద్యాదానం చేయడానికి ఈ ప్రొఫెసర్ల పేరుతో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే ఇక్కడేమో గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకుంటారు, ఈ ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ సంస్థల దగ్గర వెళ్ళి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఎంతమందికి ర్యాంకులు తెప్పించగలుగుతున్నారు? ప్రైవేట్ దగ్గర ఎన్ని ర్యాంకులు తెప్పించగలుగుతున్నారు? అంటే వీళ్ళ మేధస్సునంతా కూడా ప్రైవేట్ వ్యవస్థ మీద పెడుతున్నారా, గవర్నమెంట్ వ్యవస్థ మీద పెడుతున్నారా? నిజంగానే ఈ సీజేపీ వాళ్ళు అడిగినట్టుగానే సంస్కరణలు కనుక విద్యా వ్యవస్థలో జరిగాయంటే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. నేను దానికి యాడ్సప్ చెబుతా. ఒకవేళ సీజేపీ దీనికి మాత్రమే కట్టుబడి ఉంటే మగదాన్ని 100% సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే సంస్కరణలు అనేవి మొత్తం ప్రతి యూనివర్సిటీలో నేను నిన్న చెప్పాను కదా ఎంత అడ్డగోలుగా సీట్లు అమ్ముకుంటారు, ఎంత అడ్డగోలుగా ఒక్కొక్కరు వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ఎక్కడ ప్రతి సీటుకి కూడా PhD సీటు కూడా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో కూర్చొని కూడా అక్కడ ఇంటర్నల్స్ రాసేయచ్చు. అంత ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్న ఈ దందా ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే ప్రతి యూనివర్సిటీలో సీసీ కెమెరాలు ఉంటాయా, లేదంటే దానికి ఇంకేమైనా నిఘా వ్యవస్థ ఉంటుందా? లేదు, ఎవరైనా తప్పు చేశారు అని తేలిన తర్వాత కఠినమైన చర్యలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయా? అన్నీ కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇది మంచి నిర్ణయం, ఇది రావాలి అని కూడా డిమాండ్ చేద్దాం. ఇక ఎందుకంటే ఎవరైనా నేరం చేశారు అని తెలిసింది అంటే పేపర్ లీక్ జరిగింది, లేదంటే అసలు వాళ్ళే ఇంటర్నల్స్ రాస్తున్నారు అని ఆ కాలేజీలో ఎవరైనా ఒక వీడియో తీసి పట్టించారు అంటే కనుక ఇక పరిసమాప్తం ఇక వాళ్ళ ఉద్యోగాలు. అంత సీరియస్ అంత ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి. ఆ విధంగా అంత బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. విద్యా వ్యవస్థలో పూర్తి ప్రక్షాళనలు జరగాలి. మేము క్లాసులకు వెళ్ళాం, ఏదో నెలలో 1-2 సార్లు వెళతాము అని లెక్చరర్లు స్టూడెంట్లు కూడా మేము రాం, అక్కడ లెక్చరర్లకో లేదంటే అక్కడ ఉన్న HOD డిపార్ట్మెంట్కో ఎవరికో ఒకరికి మేము పైసలు ఇచ్చేసాము అనుకుంటే
నడవదు ఇంక నుంచి, అది నడవదు. ఆ విధంగా ఒక బలమైన చట్టాలు విద్యా వ్యవస్థలో రావాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, ప్రధాన పేపర్ల విషయమే నేను నిన్న కంఠాపదంగా చెప్పాను. అన్ని విషయాలు చెప్పాను కాబట్టి ఈ మార్పులు చేర్పులు రావాలి. ఇక అలాగే ఈ మెలిక ఉంది చూడండి, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది దీని ద్వారానే. నేను అందుకే అన్నా ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగానే ఉంటుంది, తర్వాత చెప్పలేమన్నది అందుకే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, చేస్తారా, చేయరా అనేది 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామనేది కేంద్ర మంత్రివర్గం అంటే కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవేళ కేంద్రం నిజంగానే తలొగ్గి ఈ అల్లర్లు ఉండకూడదు, దేశం గురించి నాలుగు బయట దేశాలకి చెడుగా వెళ్ళకూడదు, మన యువత కోసం, మన భారతదేశంలో ఉన్న నిజమైన విద్యార్థుల కోసం త్యాగం చేద్దాము అనుకుంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించవచ్చు. నెంబర్ 1. ఒకటి, ఒకవేళ ఎందుకు చేయించాలి అనే దాంట్లో, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని లీకులు జరిగినాయి ఈ ప్రక్షాళన చేసే క్రమంలో, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పో లేదంటే ఇంకొకరు తప్పో లేదు, ఇది ఎక్కడైతే ఎన్టీఏ ఉందో, ఎన్టీఏ ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ చేసిన తప్పిదం వల్ల జరిగింది. ఇది ఓపెన్గా నేను అందుకే మొత్తం లిస్టు చెప్పా. నేను చెప్పిన కాంగ్రెస్ టైంలో జరిగిన లీకుల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంటు, టీచర్ల ఇన్వాల్వ్మెంటు, లేదా డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంటు, ఇలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కేంద్ర ఆ శాఖ మంత్రులో లేదంటే ఆ రాష్ట్ర సీఎంలో, ఆ దేశ ప్రధానులో ఆ సమయానికి ఉన్న వాళ్ళకి ఎవరికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఎవరు డిమాండ్ చేయలేదు, వీళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే ఈ అంశాన్ని పెద్ద అంశంగా తీసుకొచ్చి దీని ద్వారానే ఇంకా దీనికి అన్ని లింకులు, రోహింగ్యాలు ఇక్కడికే వస్తారు, ఎందుకంటే SIR వ్యతిరేకంగా జరగాలి కాబట్టి రోహింగ్యాలు ఇక్కడికే వస్తారు. అలాగే ఇక్కడ లడాక్ దగ్గర మాకు 6th షెడ్యూల్ అమలు చేయాలి అంటున్న సోనం వాంగ్చుక్ ఇప్పుడే వస్తాడు. అలాగే రాష్ట్రాన్ని విడగొడతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడ ఆందోళన జరగడానికి డబ్బులు ఇస్తామని ఆ పన్ను సింగ్ అనేవాడు ఓపెన్గా ట్విట్టర్లో అతడు ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. అంటే దేశాన్ని విడగొడతా, ఖలిస్తాన్ ఒక దేశాన్ని నేను మార్చుకుంటాను అతడు చెబుతున్నాడు. అంటే వీళ్ళు చెబుతున్నదేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. సరే, దీని వెనుక విద్యార్థుల కోసం ₹1 పరిహారం ఇవన్నీ ఓకే, కానీ దీని లింకులన్నీ కూడా ఎందుకు పెట్టారు అంటే SIR ద్వారా రోహింగ్యాలు, ఈ విధంగా వీళ్ళు JNU రిలేటెడ్గా ఉన్న కొంతమంది లెఫ్ట్ వాదులు, ఈ హేతువాదులు, మహిళా సంఘాల రూపంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎలా కలిశారు? సరే, వీళ్ళ మీద లాఠీచార్జ్ జరిగిందని ఏ పార్లమెంట్లో అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూర్చున్న ఏ పార్లమెంటు దగ్గరికి ఆ మీదకి వస్తున్నారు. కాబట్టి ఒకవేళ నిజంగానే అక్కడ వదిలేశారు అనుకోండి, పార్లమెంట్ మీదకి వచ్చారనుకోండి, ఇదే కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడేవాళ్ళు, ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏం మాట్లాడేవాళ్ళు, ఇంకా దేశంలో భద్రత ఏది, ఢిల్లీలో పార్లమెంట్కే భద్రత లేకపోతే ఇంకా దేశానికి భద్రత ఏదని మాట్లాడేవాళ్ళు. ఆపారు కాబట్టే వాళ్ళని 4 తగిలించి వాళ్ళని ఆపారు కాబట్టే వాళ్ళని ఎందుకు తగిలిస్తారు అని చెప్పి కదా మోడీ నివాసం ముందు కూర్చుంది. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేకుండా అసలు అంశాన్ని ఒకటి తీసుకొని CJPని ముందు పెట్టి ఈ వెనకుండి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఆయన ఖర్గే, ఇక అక్కడున్న మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నారు. ఆవిడ దాదాపుగా చాలా రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈవిడ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వీళ్ళ ఆపరేషన్స్తో దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఖలిస్తాన్, ఇటు రోహింగ్యాలు, అటు లడాక్. అంటే ఒక్కసారి ఆలోచించండి, దేశం ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో ఆలోచించండి. సేమ్ మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి, బంగ్లాదేశ్లో కూడా అంతే. ఒక రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని అసలు అది అప్పుడు ప్రధాన అంశం కూడా కాదు, ఎందుకంటే ఆనాడు చాలా కీలకమైన నిర్ణయం, యువతకు ఉపయోగపడే విధంగానే ఆవిడ షేక్ హసీనా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే బంగ్లాదేశ్లో షేక్ హసీనా తండ్రిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి మొత్తం వాళ్ళ కుటుంబాన్ని కాల్ చేసేసి ఆయన తండ్రిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరి తీశారు. ఆ కుటుంబం మొత్తంలో మిగిలింది షేక్ హసీనా మాత్రమే. అంటే వీళ్ళు ఒక కాజ్ అనేది ఒకటి చూపిస్తారు, దీని వెనుక కుట్రదారులందరినీ కూడా కలిపి అక్కడికి తీసుకొస్తారు, వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి లాగేలాగా చేస్తారు. దీని ద్వారా ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తారు. ఇది ఎజెండా. ఇప్పుడు చెబుతున్నాను నేను, రాసి పెట్టుకోండి. సరిగ్గా కొద్ది రోజుల్లో ఇదే విషయం బయటకు వస్తుంది. ఏ దేశం మీదైనా సరే అమెరికా ఏ విధంగా రెజ్యూమ్ చేంజ్ చేయడానికి, ఆ దేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎలాంటి ఘాతుకాలు చేస్తుంది అని వారి టైంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏ దేశం మీద ఏ విధంగా తెగబడింది, కర్మ రిపీట్ అయ్యి ఇప్పుడు తన మీదే తాను తిరగబడేలాగా పరిస్థితి తయారైంది. ఈ రోజు కూడా ఇరాన్ చేసే దాడితో విలవిల్లాడిపోతోంది అమెరికా. అలాంటి అమెరికా భారతదేశం జోలికి వస్తే ఉంటుందా?
భారతదేశంలో అంటే చాలా చేస్తూనే వస్తుంది. ఇప్పటికీ దాదాపుగా ఈ 10-12 ఏళ్ల నుంచి ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది. ఇవి చాప కింద నీరులాగా వీళ్ళందరినీ తయారు చేసింది. ఇక తయారైన వాళ్ళందరూ కూడా సరిగ్గా ఒక సమగ్రంగా ఒక ప్లేస్కి తీసుకొచ్చింది. ఇక ఇక్కడి నుంచి ఎటు టర్న్ చేయాలి, ప్రస్తుతానికి దీన్ని చల్లార్చి మళ్ళీ ఒక అంశం తీసుకొని వెళ్ళాలా, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కేంద్రం ఒప్పుకోకపోతే దీన్నే పెద్దది చేయాలా, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఈ భారతదేశంలో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి అతి పెద్ద కుట్ర జరుగుతుంది. దేశాన్ని విభజించడానికి, దేశాన్ని ముక్కలు చేయడానికి అతి పెద్ద కుట్ర జరుగుతుంది. పక్కనున్న పాకిస్తాన్, ఈ రోజు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కనుసన్నల్లోనే ఉంది కాబట్టి అటు బంగ్లాదేశ్, ఇటు చైనా, అటు CIA, ఈ దుర్మార్గులందరూ కూడా ఏకమయ్యేలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయాలి, ఈ దేశాన్ని చేతిలో పెట్టుకోవాలి, తమ పెప్పెట్లు భారతదేశంలో ఉండాలి. ఇది టార్గెట్, ఇది ఓపెన్ టార్గెట్. దీనికి అందరినీ కూడా, ఆ శక్తులందరినీ కూడా ఇన్నేళ్ల పాటు సమకూర్చుకొని ఇప్పుడు బలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది రాసి పెట్టుకోండి, మగధా న్యూస్ చెబుతోంది. నెక్స్ట్ అదే జరుగుతుంది. నిజానికి మోడీ గారు ఇంత వివరణగా ఒక ప్రధాని మోడీ వచ్చి చెప్పిన తర్వాత, ప్రధాని మోడీ వీడియో చేసిన తర్వాత, ప్రధాని మోడీ కావచ్చు, లేదా ప్రధానిగా ఉంటే ఒకవేళ సోనియా గాంధీ లాంటి వాళ్ళైనా కావచ్చు, ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత, కేంద్ర మంత్రుల్ని పంపిన తర్వాత ఇది సద్దు మణగాలి. నిజానికి సద్దు మణగలేదు అంటే కనుక రాసి పెట్టుకోండి. సద్దు మణగలేదు అంటే కనుక కుట్ర తీవ్రతరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ కుట్రని, ఈ టెంపోని తగ్గనీయకుండా ముందుకు తీసుకువెళతారు. ఇదే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ మెలిక పెట్టడంలో మతలబంతా కూడా ఇదే, ఖచ్చితంగా ఇదే. లేకపోతే నిజంగా ఇంత జరిగినప్పుడు మరి ఎక్కడ వీళ్ళంతా ఇంకా ఢిల్లీలో ఎందుకున్నారు? నిన్నంతా వీడియోలు చూశారు కదా, ఒక్కొక్కరు ఏమని తిడుతున్నారు? వాళ్ళు విద్యార్థులా? వాళ్ళు చేసేది ఉద్యమమా? అసలు దాన్ని ఉద్యమం అంటారా? దాని ఉద్యమం అంటే కనుక నాకు అసలు అది నోటికి కూడా రావట్లేదు. ఎందుకంటే ఉద్యమం అనేది ఒక పవిత్రమైన పేరు. ఉద్యమ నాయకులంతా వారంతా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అంతేగాని ఆ దొరికిన పోలీసుల్ని కాళ్లతో తనుకుంటా, పిడిగుద్దులు గుద్దుకుంటా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళు చూపిస్తున్న పిక్చర్స్, ఎన్ని దారుణాలు ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఎక్కడెక్కడో ఏదో డాన్సులు చేసే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఎవరెవరో అసలు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధం లేని వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నీట్ ఎగ్జామ్తో ఏ సంబంధం లేదు. నిజానికి వాళ్ళు ఇన్ని వారాల నుంచి అక్కడ ఉండుంటే మొన్న ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రిజల్ట్ రావడం, ఇదంతా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అంటే వీళ్ళంతా డాక్టర్ చదివే వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తున్నారా? ఎంత కామెడీగా ఉంది చూడండి. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి తల్లిదండ్రులు, వాళ్ళు మాట్లాడుతున్న బూతులు, ఆడపిల్లలు ఆ డ్రెస్సులు వేసుకొని ఆ విధంగా రోడ్ల మీద అక్కడ తిరుక్కుంటూ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఎంత దరిద్రంగా దేశ ప్రధానిని మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు వింటారా ఆ మాటలు? అసలు వాళ్ళ తల్లిదండ్రులకు చేరుతున్నాయా? నిజంగా మీ పిల్లలే ఇలాంటి బూతులు తిట్టుకుంటూ ఆడపిల్లలు ఈ విధంగా రోడ్ల మీద ఆందోళనలు చేసుకుంటూ దేశ ప్రధానిని పట్టుకొని, అంటే ఏ వయసు తన తండ్రి కంటే ఒక రకంగా తాత వయసు లాంటి వ్యక్తుల్ని కనీసం వయసుకి గౌరవించే మర్యాద లేనంత దారుణంగా ఈ భారతదేశంలో సంస్కారహీనులుగా మరి ఈ జనరేషన్ మారింది. అంటే ఆ జనరేషన్కి మేము పెట్టే పేరు జెన్జీ అంటే కనుక నిజమైన జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పేరే మాకు వద్దని చెప్పాలి. అసలు ఎవడు ఈ జెనెక్స్, జెన్వై, జెన్జీ ఎవడు కనిపెట్టింది? అమెరికా వాడు కనిపెట్టాడు. దాన్ని ఈ మధ్యకాలంలో మళ్ళీ భారతదేశంలోకి సరిగ్గా ఒక 8 నెలల నుంచి 6 నెలల మధ్యకాలంలో ఇది తీవ్రతరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము జెన్జీ అని, ఎందుకంటే దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా చేయడం వల్ల ఈ జనరేషన్ అంతా కూడా నేను జెన్జీ, నెక్స్ట్ వాళ్ళు జెన్ ఆల్ఫా ఏదేదో చెప్పుకుంటూ వెళుతున్నారన్నమాట. నిజానికి అంటే ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో ఒక మత విస్తరణ కోసం కులాల మధ్య వేర్పాటులు చేశారు. రిజర్వేషన్ల పేరుతో SC, STలని, ఈ కులాలని ఆ కులాలని, రిజర్వేషన్లని కులాలుగా వేరు చేశారు, ప్రాంతాలుగా వేరు చేశారు. ఇక పెద్ద ఫ్యామిలీల నుంచి చిన్న ఫ్యామిలీలుగా వేరు చేశారు. చట్టాల రూపంలో ఆడ వేరు మగ వేరు, మా హక్కులు మా ఇది అని చెప్పేసి ఆడ మగని వేరు చేశారు. ఇక ఇప్పుడు తరాలను కూడా వేరు చేస్తున్నారు. కనీసం మా తాత తరం, మా తండ్రి తరం అని ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండే ఈ తరాల మధ్య కూడా ఇప్పుడు దూరం తీసుకొచ్చే అంత దుర్మార్గంగా తయారయ్యారు. ఈ జనరేషన్ మరి ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఇలాంటి విద్యార్థులతో ఆందోళన చేపిస్తున్న సో కాల్డ్ ప్రొఫెసర్లు, మేధావులు ముసుగులో ఉన్న ఈ హేతువాదులు, ఎర్ర జర్నలిస్టులు, మహిళా సంఘాలు, ఈ సంఘాలు ఆ సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ నిజంగా వాళ్ళ పిల్లల్ని అయితే ఎవరినైనా అక్కడ పంపించుంటారా? ఎవరైనా ఈ సంఘాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎవరైనా అక్కడ ఉండుంటారా? ఈ ప్రకాష్ రాజ్కి సంబంధించిన వాళ్ళ బంధువులో, వాళ్ళ అన్న కొడుకులో, లేదంటే ప్రకాష్ రాజ్కి మరి ఉన్న పిల్లలో ఎవరినైనా అక్కడికి పంపించగలడా? వీళ్ళెవ్వరూ పంపించరు. వీళ్ళ పిల్లలు ఎవ్వరూ కూడా వెళ్ళరు. వీళ్ళు ఇక్కడే సేఫ్గా ఉండాలి. పాపం మళ్ళీ వీళ్ళేం మాట్లాడతారు? పాపం అండి పిల్లలు అని రెచ్చగొట్టేది వీళ్ళే, పాపం అనేది వీళ్ళే. ఎంత నాటకాలు, ఎంత యాక్టింగ్లు చూడండి. వీళ్ళని ఏమనాలి?
ఇప్పుడు బుద్ధి లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఎన్ని బూతులు మాట్లాడుతున్న వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమో కానీ మొత్తానికి ఇలాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇదే భారతదేశంలో పాత తరం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇప్పుడున్న సోకాళ్ళు ఎర్ర ముసుగులతో ఉన్న ప్రొఫెసర్లు కాదు, నిజమైన మాస్టర్లు చాలా నిబద్ధతగా ఉండేవాళ్ళు. చక్కగా ఎలా ఉండేవాళ్ళు, మంచి కండువా మాస్టర్ అంటే చేతులు ఎత్తి దండం పెట్టాలన్నట్టు ఉండేవాడు. అలాంటి మాస్టర్లు కనుక ఉంటే ఈ గ్రూపులని కూడా ఒక్కొక్క రూమ్లో పడేసి మంచి బెత్తం ఇస్తే కాళ్ళ మీద కొట్టారనుకోండి వీళ్ళందరూ సెట్ అవుతారు. బూతులు మాట్లాడారు, లేదంటే పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, చదువుకోకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, ఆందోళనలని చెప్పి జెన్జీలని చెప్పి కాక్రోచ్లని చెప్పి లేదు ఏదైనా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏదైనా ఒక కాజ్ కోసం పనిచేయకుండా ఈ విధంగా దీన్ని విచ్చలవిడితనంగా రెచ్చిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూశారు కదా నిన్న వీడియోలో. అదే ఆందోళన అంటే అదే ఆందోళన, దానిని ఉద్యమం అంటారా? ఇది ఇంత చండాలంగా నీచంగా భారతదేశ పరువును తీశారు మొన్న యువత. వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి చేసినది ఏదైతే ఉందో దీంతో భారతదేశం పరువును తీసేశారు. భారతదేశం విద్యార్థులు ఇలా ఉంటారా అని చెప్పేసి అసహించుకునేలాగా ఉన్నారు. ఇదే నేల మీద అంటే ఈ నేలతో సంబంధం లేకుండా వేరే దేశాల్లో ఉన్న పిల్లలు గౌరవంగా పద్ధతిగా సంస్కారంగా పెరుగుతున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని కొంతమంది విషపు వృక్షాలు విషపు బీజాలు నాటి వాళ్ళని ఇంత దరిద్రంగా తయారు చేశారు. ఇంతమంది యువత ఇలాంటి చెడు మార్గంలో ఉన్నారా అన్నట్టు ఉంది పరిస్థితి చూస్తుంటే. ఇలాంటి వాళ్ళని నేను చెబుతున్నా, మంచి మాస్టారు చేతిలో పెట్టి ఆనాటి మాస్టర్ చేతుల్లో పెట్టి ఒక్కొక్కళ్ళకి ఒక 10 మాకు చిన్నప్పుడేమో ఉండే తంగేడు కర్రలో లేదంటే మంచి ఆ నారు వచ్చే బెత్తాలు ఉండాయి అనమాట. దాన్ని పట్టుకొని కాళ్ళ మీద కొట్టి కూర్చోబెడితేనే వీళ్ళు సెట్ అవుతారు. వీళ్ళకేం పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కూడా అవసరం లేదు. పాత తరం ఉపాధ్యాయులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎవరైనా కొట్టారు అంటే కనుక తల్లిదండ్రులు ఊరుకోరు, తల్లిదండ్రులు కూడా కొట్టకూడదు. ఇలాంటి అన్నీ తీసుకొచ్చి పిల్లలు ఇలా గాలికి తయారైతే ఈ గాలికి పెరిగిపోతున్న ఈ పిల్లల్ని మరి దారిలో పెట్టడం ఎవరు చేస్తారు? ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా ప్రభుత్వమే చేయాలి అంటే ఆ ప్రభుత్వానికి వీళ్ళు రాళ్ళులాగా ముళ్ళులాగా తయారైతే మరి వాళ్ళని ఎలా మారుస్తారు? ఇప్పుడు వస్తాయి, అందరి లెక్కలు వస్తాయి. ఈ విద్యార్థులు ఎవరు, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, వీళ్ళని నడిపిస్తున్నారు, వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరు? ఆ తలకాయలు ఈ దేశంలోనే ఉండి పనిచేసే తలకాయలే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విద్యార్థులకి పాపం ఆ బయట ఉన్న వాళ్ళతో ఏం సంబంధాలు ఉండవు. వీళ్ళతో పాటు ఈ రోహింగ్యాలు ఎవరు, ఈ ఖలిస్తాన్ నుంచి వచ్చిన మూకే ఎవరు, ఇక అటు లడాక్ నుంచి వచ్చిన ఈ వీళ్ళంతా ఎవరు, ఈ డేటా అంతా కూడా త్వరలో బయటకు రాబోతుంది. అలాగే దీని వెనక ఉండి జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ, డీప్ స్టేట్ పాలిటిక్స్, CIA లాంటి జరుగుతున్న ఈ కుట్రలు ఇవి అంతర్జాతీయ కుట్రలు. ఈ కుట్రల్ని బయటకు తీయడానికి సిద్ధంగా ఉంది భారత్. ఖచ్చితంగా దీని ద్వారా తెలిసింది ఏంటి అంటే ఎంతమంది దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు, రెజీమ్ చేంజ్ చేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి భారతదేశం మీద. మొన్నే ఇరాన్తో వార్ తర్వాత అమెరికా ఒక రకంగా ఇరాన్తో ఇంత పెద్ద యుద్ధం తెచ్చుకొని ఇప్పుడే సతమతం అవుతుంటే ఇంత పెద్ద భారతదేశాన్ని కొట్టడానికి ఇటువైపు కదిలింది అని తెలిసిన మరుక్షణమే ఇదే అమెరికాలో ఉన్న భారతీయులు ఊరుకుంటారా? అమెరికా కాదు, పాకిస్తాన్ కాదు, ఏ దేశం ఇందులో ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తులు ఉండవు. ఎందుకంటే అటు అండదండలుగా అటు రష్యా, ఇజ్రాయిల్ 2 దేశాలు కూడా బలంగా భారతదేశానికి పనిచేస్తున్నాయి. అటు మొసాద్ కానీ ఇటు రష్యా ఉన్న ఇంటెలిజెన్స్ కానీ వీరందరూ కూడా భారతదేశానికి బలంగా ఉన్నారు. మొత్తంగా ఇటు మన అండ్ ఇజ్రాయిల్ రష్యా సపోర్టుతో ఈ కుట్ర ఏదైతే ఉందో అది త్వరలోనే బయటపడుతుంది, అందరి ముందు కూడా వస్తుంది. కేవలం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది మరణించిన విద్యార్థులు కావచ్చు, ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కావచ్చు, వారికి మాత్రం ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మగధా న్యూస్ కోరుకుంటుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచనలు చేయాలి. అలాగే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. ఒక్కొక్క ప్రొఫెసర్, ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క లెక్చరర్ పేరుకేమో గవర్నమెంట్ ఉద్యోగాలు, పని పాట లేకుండా బయట పనులకి బయట కార్యక్రమాలకి తిరుగుకుంటా ఎవరెవరైతే ఉన్నారో అందరి లెక్కలు తేలుతాయి. ఇప్పుడు అందరి లెక్కలు తేలాలి. మొత్తానికి స్వతంత్ర భారతదేశంలో ఇన్నాళ్ళ వరకు కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాలేదు. బలమైన చట్టాలు విద్యా వ్యవస్థ మీద ఈనాటికి ప్రయోగించలేదు. చూసి చూడనట్టుగా ఇంకా ఎందుకంటే 75 ఏళ్ళు అంటే ఈ విధంగా ఈ 75 ఏళ్లలో పెద్ద మార్పులు జరగవు. అంటే ఆనాడు కాంగ్రెస్ చేయలేదు అనడానికి కూడా ఏం లేదు. కాకపోతే ఇలాంటి సిలబస్ తీసుకొచ్చి మన మెదళ్లను పాడు చేశారని మాట్లాడతాం కానీ వ్యవస్థలో తప్పుంది అనలేం. ఎందుకంటే అంత త్వరగా మార్పులు చేయడం సాధ్యం కాదు. వాళ్ళు 50-60 ఏళ్లలోనే చేయలేంది ఈ 15 ఏళ్లలో వీళ్ళు అసలే చేయలేరు. కానీ ఇలాంటి ఘటన వల్ల ఒకవేళ సమూల మార్పు భారతదేశంలో వచ్చింది అంటే కనుక అందరం స్వాగతించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి లెక్కలు ఎక్కడికక్కడ సెట్ అవుతాయి. ఆ ట్రాన్స్పరెన్సీతో ఇందులో ఎవరు
డబ్బు సంపాదించుకుందామన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎందుకు పాకులాడతారు? అక్కడ ఆ ఉద్యోగం ఉంటుంది, ఇక్కడ ఈ ఉద్యోగం ఉంటుంది కాబట్టి. ప్రైవేట్ ఉద్యోగం అంటే కేవలం ఒకటే ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం అంటే దాంతోపాటు ఇంకా 10 ఉద్యోగాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ లెక్కలన్నీ తేలాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ఆశిద్దాం. ఇవాళ మధ్యాహ్నం ఏం జరుగుతుందో చూద్దాం, దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.